అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు, ఈయన గురించి నేను ఎప్పుడు స్పెసిఫిక్గా వీడియో చేసి మాట్లాడింది అయితే లేదు. ఏదో ఒకసారి ఎవరో శాంతి అనే ఒక గవర్నమెంట్ లేడీ ఎంప్లాయీకి ఏదో ప్రెగ్నెంట్ చేశాడు, ఆమెకి ఒక వారసుని ప్రసాదించాడు అని చెప్పి ఒక న్యూస్ వచ్చినప్పుడు మాత్రం అది కంప్లీట్గా అది వాళ్ళ వ్యక్తిగతం. ఆ అమ్మాయి కావాలని కంప్లైంట్ చేస్తుంది, కానీ మరి అప్పుడు ప్రెగ్నెంట్ చేసినప్పుడు ఆ అమ్మాయికి తెలియదా మరి విజయసాయిరెడ్డి వయసు అంతా, ఈమె వయసు అంతా, మరి ఎందుకు కథ అని చెప్పి ఎందుకు అనవసరంగా అతను బ్లేమ్ చేస్తూ ఉన్నారని కూడా నేను మాట్లాడినట్టు నాకు గుర్తు. అంటే కంటెంట్ అంత గుర్తులేదు, కానీ మాట్లాడినా మొత్తానికైతే విజయసాయిరెడ్డికి మద్దతుగానైతే మాట్లాడినా. ఈయన ఎప్పుడు నేను పెద్ద కామెంట్ చేసింది, ఎందుకంటే ఎవరి వ్యక్తిగత జీవితాల గురించి నేను ఎక్కువగా మాట్లాడింది అయితే నేను చూడలేదు, నేను వినలేదు. మేబీ పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఈయన ఎప్పుడు ఆయన పర్సనల్ లైఫ్ని అయితే ఎప్పుడు టచ్ చేయలేదు. కాకపోతే ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒకసారి వినే ప్రయత్నం చేయండి. మోస్ట్ డర్టీయెస్ట్ పాలిటీషియన్ ఇన్ ద కంట్రీ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని. ఈ యొక్క డర్టీయెస్ట్ ఎందుకు డర్టీయెస్ట్ పొలిటీషియన్ సిబిఎన్ గారు అని మీరు మాట్లాడుతూ ఉన్నారు? అంటే నీ పర్సనల్ లైఫ్ గురించి కామెంట్ చేయలేదనా, లేకపోతే నువ్వు చేసిన లిక్కర్ స్కామ్ గురించి ఏదో ఈడీ సోదాలు జరుగుతాయట దాని గురించా? డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఏ విధంగా అవుతాడు సిబిఎన్? ఉద్దేశపూర్వకంగా నన్ను ఈ యొక్క కేసులో ఇంప్లికేట్ చేశాడు కాబట్టి చరిత్ర మిమ్మల్ని మరిచిపోదు, చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ఇప్పుడు ఇది కావాలని నిన్ను వాంటెడ్గా ఈ కేసులో ఇన్వాల్వ్ చేశారని చెప్పి నువ్వు మాట్లాడతాను. నిజంగా ఈ కేసుకి నీకు ఎటువంటి సంబంధం లేకపోతే నువ్వు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తావు, కడిగిన వజ్రంలాగా బయటకు వస్తావు. ఒకవేళ నిజంగా నువ్వేమన్నా ఆ మద్యానికి సంబంధించిన లిక్కర్ స్కాములు కానీ, లేకపోతే ఏమైనా కల్తీ కానీ, ఇంకేమైనా చేసి ఆ బ్లాక్ మనీని ఇంకేమైనా చేస్తుంటే మాత్రం డెఫినెట్గా నువ్వు పనిష్ అవుతావు. దానికి నువ్వు సిబిఎన్ని ఇట్లా డర్టీయెస్ట్ పొలిటీషియను, చరిత్ర క్షమించదు, చరిత్ర ఆల్రెడీ క్షమించకనే మనల్ని 151 నుంచి 11కు పడుకోబెట్టింది. ఇప్పుడు మీరు లేరు కదా పార్టీలో, ఓకే. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు నాశనం అయిపోయింది అని అంటే అది దానికి చంద్రబాబు నాయుడు ఒక కారకుడు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. తిరిగి ఏ విధంగా అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆగమవ్వడానికి సిబిఎన్ ఏ ప్రకారంగా కారణం? అంటే రాష్ట్రాలు విభజించింది సిబిఎన్, ఆంధ్ర తెలంగాణని వేరు చేసింది సిబిఎన్, లేకపోతే 3 రాజధానులు అని చెప్పి ఏ రాజధాని పూర్తి చేయకుండా 3 ముక్కలు చేసి 3 పేర్లు పెట్టి ఏదో పేరుకే 3 ప్రాంతాల అభివృద్ధి అని చెప్పి 5 సంవత్సరాలు మొత్తం అప్పులు చేసి డబ్బులు పంచిపెట్టినందుక? దేనికి ఆగమైంది సిబిఎన్ చేతుల? రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నాను, మీడియాలో ఎంటర్ అవుతున్నాను, చంద్రబాబు నాయుడిని డెఫినెట్గా ఎండగట్టి తీరుతాను. అంటే ఏం చేస్తావు? ఛానల్ పెడతావా? చంద్రబాబు నాయుడిని అంతం చేసే ఛానల్ అని ఏమైనా పేరు పెట్టి చేస్తావా? ఇక్కడ వచ్చిన ముచ్చటేంది, నువ్వు మాట్లాడాల్సింది ఏంది? నీ పైన కొన్ని అనుమానాలు, నువ్వేదో లిక్కర్ స్కామ్ చేసినావు అని చెప్పి నీ పైన ఈడీ సోదాలు జరుగుతుంది, నిన్ను ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. దానికి నువ్వు చెప్పాల్సిన మాటలేంది? నువ్వు సిబిఎన్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు దీంట్లో? నా పైన ఇట్లా అభియోగాలు వచ్చినాయి, దానికి సంబంధించిన ఎంక్వైరీలు జరుగుతాయని నేను వాళ్ళందరికీ సహకరిస్తున్నా, అధికారులకు సహకరిస్తున్నా, నా దగ్గర ఎలాంటి తప్పు పొరపాటు నేను చేయలేదు. సో విల్సి చట్టం ఉంది, తన పని తాను చేసుకుపోతుందని చెప్పి నీ పని నువ్వు చేసుకోక చంద్రబాబు నాయుడు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు దీంట్లోకి? చంద్రబాబు నాయుడు చేసిన తప్పేంది ఇక్కడ? అట్లీస్ట్ చనిపోయేటప్పుడైనా పుణ్యం చేసి చచ్చిపో చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నా. మంచి కార్యం చేయండి, ప్రజలకు ఉపయోగపడే కార్యం. అట్లీస్ట్ చచ్చిపోయేటప్పుడైనా మంచి పని చేయండి, పుణ్యకార్యం చేయండి అని చెప్పి సిబిఎన్కి సలహా ఇస్తాను. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాడ నుంచి ఆయన చేసిన తప్పేంది అసలు? గత ప్రభుత్వంలో జరిగిన వాటిని ఏవైనా అవినీతి జరిగిందా అని దానిపైన ఎంక్వైరీ వేయడం ఆయన చేసిన తప్ప? ఓ పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమం అంటూ ఈ రెండింటిని కూడా బ్యాలెన్సింగ్ చేస్తూ ఒక 2 సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించడం ఆయన చేసిన తప్ప? డోర్ డెలివరీ చేసి ఒక దళిత యువకుని చంపేసినోడి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కేసుని ముందుకు దోయడం ఆయన చేసిన తప్ప? ఆయన అధికారంలో లేనప్పుడు ఏవైనా లొసుగులు ఏమన్నా తప్పులు ఒప్పులు ఏమైనా దొర్లున్నాయా, మరి ఏంది సంగతి అని చెప్పి ఆయన ఆరా తీయడం తప్ప? లిక్కర్ స్కామ్ జరిగిందని నీ పైన అభియోగం వచ్చింది, దానికి అధికారులు వచ్చి నిన్ను క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, దానికి సమాధానం నువ్వు అధికారులకు ఇస్తే సరిపోతుంది.
సిబిఎన్ మీద పడ్డం దేనికి అసలు? అంటే గతంలో ఏం జరిగినా, ఏం తిన్నా, ఏం తాగినా సిబిఎన్ పట్టించుకోవద్దు, అంతేనా? గతంలో మీరు తిన్నారు, ఇక మీదట మేము తింటాం అని చెప్పి మాట్లాడుకోవాలా, అంతేనా? కార్యక్రమం చేయండి. రాజకీయ ప్రత్యర్థుల్ని ఎప్పుడు నువ్వు శత్రువులుగా చూడొద్దు. రాజకీయ ప్రత్యర్థిని రాజకీయ ప్రత్యర్థిగానే చూడండి. కానీ చంద్రబాబు గారి నిన్ను రాజకీయ ప్రత్యర్థిగా చూసిండు కాబట్టే నీ వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత దూషణలు ఆయన ఏనాడు విజయసాయిరెడ్డి పైన చేసినట్టయితే నాకు అనిపించలేదు. నీ పైన ఒక లేడీ నాకు అన్యాయం జరిగిందని చెప్పి శాంతి అనే ఒక మహిళ వస్తే ఆవిడకి ఏ విధంగానూ అండగా నిలబడి నిన్ను ఏ విధంగా కూడా ఆయన ఇబ్బంది పెట్టలేదని నేను అనుకుంటాను. నీ పైన 5-10 సంవత్సరాల పాటు నువ్వు ఒక రాజ్యసభ సభ్యుడిగా నువ్వు కొనసాగినప్పుడు నీ హయాంలో ఏమన్నా తప్పులు ఒప్పులు జరిగినాయా అని చెప్పి ఈడీ అధికారులు వస్తే కూడా నువ్వు సిబిఎన్ అంటున్నావు అంటే నిజంగా దిగజారిపోతాను విజయసాయిరెడ్డి. నీ పైన ఇంతవరకు నేను కూడా ఎప్పుడు దిగజారిపోయిన కామెంట్లు అయితే నేను ఎన్నడూ రాయలేదు, ఎన్నడూ చేయలేదు. అసలు నీ పైన వీడియో కూడా నాకు లెస్ ఇంట్రెస్ట్, చాలా లెస్ ఇంట్రెస్ట్. అవినీతిని అయితే నేను ఎండగడతాననేటటువంటి విషయం చెప్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీకి ప్రజలు బుద్ధి చెప్పారు, గుణపాఠం నేర్పించారు. జూలై 2026 ఇమ్మీడియట్ గా ఛానల్ అయితే డిజిటల్ లాంచ్ అవుతుంది. నేను చెప్పిన మాట తప్పాలనుకునేటటువంటి వాడిని కాదు. అటు మీడియా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ ప్రవేశిస్తానని ఈ సందర్భంగా చెప్తా. ఇప్పుడు విజయసాయిరెడ్డి కొత్తగా పార్టీ పెడతాడు, ఇక నుంచి సిబిఎన్ గారిని వేసుకుంటానని డైరెక్ట్గానే చెప్పేస్తాడు. ఇది ఇంతకు మించి ఏం లేదు ఇక్కడ. కాకపోతే నువ్వు 1,00,000 కోట్ల అవినీతి చేసిన వ్యక్తి వెంట ఉండి ఆ వ్యక్తి పార్టీని గుడిపించేసి, నువ్వు గుడిపించలేదు కానీ గుడిసిపోతూ ఉంటే కల్లారా చూసి ఏం చెప్తున్నా, 23 నుంచి ఎక్కడికి వచ్చింది సిబిఎన్ పార్టీ? ఎన్ని సీట్లు గెలిచింది ఈరోజు? 134 సీట్ల గెలిచింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? అటువంటి పార్టీని, అటువంటి నాయకుని నేను కామెంట్ చేయొచ్చా? ఆ చేసే హక్కు, ఆ నైతిక హక్కు నీ దగ్గర ఉందా? పుణ్యం చేసి చావాలా? ఆయన చేసిన పుణ్యాలలో నువ్వు ఎన్ని చేసినావు విజయసాయిరెడ్డి? సిబిఎన్ చేసిన పుణ్యాలలో, చంద్రబాబు గారు కొడుకు చేసిన పుణ్య పనులలో రీసెంట్గా కూడా పునర్విక్ అనే పాపకి 6 కోట్ల రూపాయలు పెట్టి ఇంజక్షన్ వేయించింది లోకేష్ కాదా? ఆ బిడ్డ ప్రాణాలని బతికిచ్చింది నారా లోకేష్ కాదా? నీ బతుక్కి ఎన్నడన్నా అలాంటి పనులు ఎప్పుడన్నా నీ ముఖం బండిపోయింది, ఆల్రెడీ తల బండింది, మొహం. సిబిఎన్ చావు గురించి మాట్లాడే హక్కు నీ దగ్గర లేదు. నిజం చెప్తానా, ఆయన నీకంటే ఇంచుమించు ఒక 10 సంవత్సరాలు పెద్దోడు. సిబిఎన్ 8 సంవత్సరాలు. అయినా కూడా నీకంటే యాక్టివ్గా, నీకంటే చాలా హుషారుగా, నీకంటే చాలా పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఆయన ఎంత హెల్దీగా ఉన్నారు. నువ్వెట్లా పాడాయినావు చూసుకో ఒకసారి. సిబిఎన్ గారి మొహం ఎట్లా వెలిగిపోతుంది ఆనందంతో, నీ మొహం ఎట్లా మొగ్గలెక్క ఉంటుందో చూసుకో ఒకసారి. ఎట్లా అది? ఎంతోమందికి ఆకలిని అన్న క్యాంటీన్ ద్వారా తీరిస్తే వచ్చే హ్యాపీనెస్ అది సిబిఎన్కి. ఎంతోమంది పేదలకి ఏదో రూపంలో, వాళ్ళకి డబ్బుల రూపంలో కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఇట్లా మొన్న ఇంజక్షన్ రూపంలో కావచ్చు, సంక్షేమాల రూపంలో కావచ్చు, ఏ విధంగానైనా ప్రజలకి ఫైనాన్షియల్గా ఆదుకున్నప్పుడు ఆ వచ్చే హెల్దీనెస్ అది నీ బతుక్కి, నీ జీవితకాలంలో రాదు. నువ్వేం చేయలేవు. నువ్వు పార్టీ పెడతాను, పెట్టుకో, సరే పెట్టొద్దు, నీ వల్ల కాదు, నీ చేత కాదని ఎవడు చెప్పడు. కానీ అనవసరంగా సిబిఎన్ మీద నోరు పారేసుకోవాల్సిన అవసరం నీకు ఈ టైంలో లేదు. చాలా క్లియర్ కట్గా నేను చెప్పింది అంటే ఈ టైంలో నీకు లేదు. అదొక్కటి తెలుసుకొని సావు. నువ్వు నిజంగా తప్పు చేసినావు, ఒప్పు చేసినావు అనేది ఆ ఈడీ అధికారులు చెప్తారు. నువ్వు లిక్కర్ స్కామ్ చేసినావా చేయలేదా అనేది ఆ ఈడీ అధికారులు చెప్తారు. నువ్వు ఏదన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడు, వాళ్ళకి సమాధానం చెప్పు. మీడియా ముందుకు వచ్చి ఆ ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకి నువ్వు ఆన్సర్ చెప్పు. అంతేగాని సిబిఎన్ మీద కామెంట్స్ రాయడం వల్ల, ఆయనని రెచ్చగొట్టడం వల్ల, ఆయన చావు బతుకుల గురించి మాట్లాడితే అనవసరంగా నాశనం అయిపోతావు విజయసాయిరెడ్డి. నిజం చెప్తాను. ఎందుకంటే ఈ వయసులో ఈ రేంజ్ కంబ్యాక్ చేయడం అనేది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అది సిబిఎన్. నువ్వు ఇప్పుడు పార్టీ పెట్టి సరే చూస్తావు, అది చూస్తావు. నువ్వు ఏ విధంగా పార్టీ పెట్టి ఎలగబెడతావు అనేది ఆంధ్ర రాష్ట్రం చూస్తారు, తెలుగు ప్రజలు అందరూ చూస్తారు. కానీ ప్రస్తుతానికి సిబిఎన్ అయితే భయంకరమైన కంబ్యాక్ అయితే ఇచ్చింది కదా. సో అది దృష్టిలో పెట్టుకో. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.